అందుకే యథావాక్కులు అన్నమయ్య ఏమంటున్నాడంటే, దేవతల్ని మనుషులుగా మారుస్తావు, మనుషులను దేవతలుగా మారుస్తావు, నీ లీలకి ఏమైనా అంతు దరి ఉందా? మహాఘనుడు అనుకున్నవాడిని అల్పుణ్ణి చేస్తాడు, అల్పుడు అనుకున్నవాడిని ఘనుని చేస్తాడు. ఇదేనండి భగవల్లీల. నేను ఘనుణ్ణి అనుకున్నవాడిని కింద పారేస్తావు, అల్పుడు అనుకున్నవాడిని పైకి లేపేస్తావు. ఇక్కడ గమనించండి, కవి చెబుతున్న మాట, ఇదంతా దేవుడు సరదాకి చెయ్యడు. మన పుణ్యం మన పాపమే ఈ లీలకి కారణం, అంతేగాని దేవుడు మన జీవితాలతో ఆడుకోవడం లేదు. పొరపాటును కూడా దేవుడిని ఏదో క్రీడాకారుడు కిరాతుడు అని మాట్లాడద్దు. ఆయనేమో ఆడుకోవటం. ఆయన ఆట ఎలా ఉంటుందంటే, ఇద్దరు మనుషులు చదరంగం ఆడుతుంటే గమనించండి, జీవితం అర్థమవుతుంది. ఇక్కడ ఒక మనిషి, అక్కడ ఒక మనిషి ఉంటారు. ఒకరు తెల్ల పావులు, ఒకరు నల్ల పావులు పట్టుకుంటారు. ఈ పావుల్లో ఎన్ని ఉంటాయి? ఏనుగు ఉంటుంది, అది ఇలా ముందుకెడుతుంది, అంతేగాని ఇలా పక్కకి వెళ్ళదు. శకటం ఉంటుంది, అది ఇలా వంకరగానే వెడుతుంది, అది నిటారుగా వెళ్ళదు. మంత్రి ఉంటాడు,